నమస్తే, వెల్కమ్ టు జీటీఎస్ న్యూస్. మున్సిపల్ ఎలక్షన్ల ఎన్నికల జోరు ఆల్రెడీ మొదలైందని చెప్పుకోవచ్చు. దాదాపు అన్ని నియోజకవర్గాల్లో ఎక్కడెక్కడైతే ఈ మున్సిపల్ ఎలక్షన్స్ జరుగుతున్నాయో అక్కడ ఆల్రెడీ బీఫామ్స్ అందజేయడం జరిగింది. ఈ రోజే 3 o'clock వరకు బీఫామ్స్ కంప్లీట్ అయిపోతుంది. అభ్యర్థులను మొత్తం ఫైనలైజ్ చేసే అవకాశం ఉంది. అలాగే గుర్తులు కూడా ఈ రోజు కేటాయించే అవకాశం ఉంది. ఈ తరుణంలో మనం ఇప్పుడు కల్వకుర్తి నియోజకవర్గంలో ఒక చర్చ మాత్రం బహిరంగంగానే జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కల్వకుర్తి నియోజకవర్గానికి సంబంధించి మాజీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆ ఎమ్మెల్యేకి సంబంధించి అక్కడ రసాబస అనేది మొదలైంది. ఎక్కడైతే బీఫామ్లు ఇస్తున్నారో ఆ బీఫామ్ల ప్రక్రియలో భాగంగా అక్కడ ఉన్నటువంటి ఒక అభ్యర్థికి బీఫామ్ ఇస్తా అని చెప్పేసి ఆశ పెట్టి లాస్ట్ మూమెంట్ లో తనకు తెలియకుండా అక్కడ వేరే వ్యక్తికి బీఫామ్ ఇవ్వడం జరిగింది. ఆ సమయంలోనే అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఆశావాహి ఉన్నాడో అతను అక్కడ కొంచెం చాలాసేపు అక్కడైతే యుద్ధ వాతావరణం అనేది నెలకొంది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎన్నో ఇయర్స్ నుంచి ఎన్నో ఏళ్ల నుంచి కష్టపడి పార్టీని నమ్ముకొని మాకు ఎలక్షన్స్ వచ్చినప్పుడే కదా మేము పోటీ చేసే అవకాశం ఉంటుందని చెప్పుకొని ఆ టైం వరకు వేచి ఉండే ఈ ఆశావాహులని నిరాశపరిచే దిశగా ఇక్కడ ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే ప్రయత్నించాడని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ఆశావాహులు అయితే చెప్తున్నారు. సో వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు రాజు ఉన్నారు. రాజు వాళ్ళ అత్తమ్మకి టికెట్ ఇస్తానని చెప్పి మాజీ ఎమ్మెల్యే ఆల్రెడీ మాట ఇచ్చానని కూడా చెప్తున్నారు. మరి ఎందుకు ఇవ్వలేదు, అసలు ఏం జరిగింది అని తెలుసుకునే ప్రయత్నం మనం రాజుతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్కారం. చెప్పండి, అసలు ఏం జరిగింది? మీకు మాజీ ఎమ్మెల్యే ఏం హామీ ఇచ్చారు, ఏమైంది? గత నెల రోజుల నుంచి ఆమనగల్ మున్సిపాలిటీలో ఎలక్షన్ వాతావరణంలో మేము రిజర్వేషన్ ప్రక్రియ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి మా కాలనీ 14వ వార్డు, అక్కడ ఉన్నటువంటి 14వ వార్డులో జనరల్ రావడం జరిగింది. ఆ జనరల్లో వస్పుల ప్రకాష్ అని సీనియర్ నాయకుడు ఉండే. ఇక్కడ ఆమనగల్లో ఎస్సీలలో ఆయన చాలా పెద్ద మనిషి ఉండే, పొలిటికల్గా మంచి స్టాండర్డ్ ఉండే. ఆయన రాజకీయంగా ఎంతో పెద్ద పేరున్న వ్యక్తి. ఈరోజు అక్కడ 14వ వార్డులో ఉన్నటువంటి ఇదే టీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి అవకాశం నాకు మళ్ళీ కావాలని చెప్పి గత ఎలక్షన్లో పోటీ చేసిన వస్పుల సాయి అనే వ్యక్తి మళ్ళీ ఈసారి నాకు టికెట్ కావాలని ఆశించడం జరిగింది. ఆ ఆశించడం భాగంలో 14వ వార్డులో ఒకరోజు అంటే దాదాపు ఒక 10 రోజుల కిందట మేమందరం కలిసి ఆ కాలనీ మొత్తం ఒక దగ్గర కూర్చొని ఇక్కడ ఎవరైతే బాగుంటుంది ఏం సంగతి అంటే అక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులు, మహిళలు, పురుషులు, యువకులు ఏకదాటిగా అందరు కలిసి మేము లాస్ట్ టైం ఈ వస్పుల సాయిల్కు చేసినాం. ఆయనకు డిపాజిట్ కూడా రాలేదు. గవర్నమెంట్ ఉన్న సందర్భంలో టికెట్ వస్తే కూడా ఆయన 111 ఓట్లకే అంకితం అయిపోయాడు. నాలుగో నెంబర్కి వచ్చిండు. అటువంటి వ్యక్తికి ఈసారి మళ్ళీ అవకాశం మేము ఇవ్వదలుచుకోలేదు. వస్పుల ప్రకాష్ ఈ కలగుర్తుల్లోనే ఆమనగల్లో పెద్ద లీడరు. ఆయన చనిపోవడం ఆ ఇంటికి కూడా ఒక తీరని లోటు. అటువంటి వస్పుల సూనమ్మకు ఈరోజు మనం ఏరియా తరపు నుంచి 14వ వార్డు నుంచి ఏకగ్రీవ తీర్మానం మేము చేస్తున్నామని చెప్పి 10 రోజుల కిందట ఆ వాతావరణం అందరు కలిసి మాట్లాడినాక ఏకగ్రీవంగా ఖచ్చితంగా ఈమెనే మేము కాంటెస్ట్ చేపిస్తాం, మహిళ అయినా సరే జనరల్లా మాకుంటుంది. ఇది ఈయనతో పాటు వాళ్ళ కొడుకు ఉన్నాడు, వాళ్ళ వస్పుల కుటుంబం ఉన్నది. అక్కడ ఉన్నటువంటి ఈ వాతావరణం అందరు కలిసి అన్ని కులాలు కలిసి ఈ ప్రకాష్ భార్యకి ఇస్తాం, ఖచ్చితంగా బాగుంటుంది అని చెప్పి ఒక ఆలోచనతో చేయడం జరిగింది. ఆలోచనలో భాగంగా అక్కడ ఉన్నటువంటి స్థాయిని అక్కడికి రమ్మని జరిగిన తర్వాత గతంలో నువ్వు ఒకసారి వార్డు నెంబర్ చేసినావు, లాస్ట్ టైం కాంటెస్ట్ చేసి మళ్ళీ మున్సిపల్ కాంటెస్ట్ చేసినావు, ఈసారి నువ్వు వదులుకో, ఈసారి వస్పుల సుగుణకు అవకాశం కల్పిద్దాం, నీకు ఎవరు పని చేయమని చెప్పి ఏకగ్రీవంగా చెప్పడం జరిగింది. చెప్పిన క్రమంలో ఈయన వస్పుల స్థాయిలో నాకు ఎవరు పనిచేసిన చేయకుండా నేను పార్టీలో ఉంటా, నాకు కావాలి బీఫామ్ అని ఆయన సింగిల్లో ఉన్నాడు. ఆయన కూడా ఒక 4 కార్యకర్తలు లేరు, మహిళలు లేరు, అక్కడ ఉన్నటువంటి పురుషులు లేరు, ఎవరు కూడా వార్డులో ఆయనకు తిరగకూడదు ఆయన అనే తీర్మానం అక్కడ జరిగింది 14వ వార్డులో. ఈ ఒక నెల రోజుల నుంచి మేము ఆ వార్డులో తిరిగిన తర్వాత ఎమ్మెల్యే గారికి, మాజీ ఎమ్మెల్యే జయపాలరావు గారికి 15 రోజుల కింద ఈ వాతావరణం చెప్పడం జరిగింది. చెప్పిన విషయం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి వాతావరణంలో వస్పుల సుగుణకు ప్రకాష్కు మంచి గ్రాఫ్ ఉంది. ఆయన గ్రాఫ్తోనే ఈరోజు ఈమెను ముందు తీసుకొస్తున్నారు. తప్పకుండా ఆయనకు అవకాశం ఇవ్వాలి, ఆ కుటుంబానికి అవకాశం ఇవ్వాలని కాళ్ళంతా కలిసి ఏకగ్రీవం తీర్మానం చేశారు. మీరు మాట్లాడినంటే సరే అని చెప్పి రాజు అక్కడ ఉన్న వాతావరణం నేను కూడా సర్వే చేసుకున్నా, బాగున్నది, సాయిల్ కన్నా బెస్ట్గా మీరే ఉన్నారు, దాన్ని నేను ఆలోచన చేసిన, మా సర్వే ప్రకారంగా బాగుంది, మీరు గ్రౌండ్ వర్క్ చేసుకోండి అని మాజీ ఎమ్మెల్యే జయపాలరావు గారు చెప్పడం జరిగింది. చెప్పిన క్రమంలో 15 రోజుల నుంచి దాదాపు 24 గంటల వార్డులోనే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కానీ అక్కడ ఉన్నటువంటి వాతావరణం కానీ పూర్తిగా మేము కష్టపడి అక్కడ మొత్తం అక్కడ పబ్లిక్ ప్రజాబలం మాకు ఉన్నది, ప్రజాదరణ ఉన్నది. ఎక్కడ పోయినా 100 మంది మహిళలు, ప్రతి ఇంట్లో మీకే తప్పకుండా సుగుణమ్మకి ఇస్తాం. ప్రకాష్ అనే వ్యక్తి చాలా గొప్పోడు. ఈరోజు ఆయన మన దగ్గర లేవడం చాలా బాధాకరం, కానీ మేమంతా తప్పకుండా పనిచేస్తాం. ఆయన మాకు ఏదో అప్పుడున్న పరిస్థితుల్లో పనిచేసిండు, మాకు ఆ కృతజ్ఞత మాకు ఉందని చెప్పి అక్కడ యూత్ కానీ మహిళలు కానీ పెద్ద సంఖ్యలో మాకు ఏకగ్రీవ తీర్మానం చేసి మేము తిరిగే క్రమంలో ఎమ్మెల్యే గారికి ప్రతి సబ్జెక్ట్ చెప్తున్నాను జయపాలరావు గారికి.
అన్న తప్పకుండా మాకు అవకాశం ఇవ్వండి, అక్కడ సాయిల్ గారికి లేదు, చూసుకోండి అని మాట్లాడాను. ఫైనల్ వరకు కూడా ఎవ్రీడే ఈ సమాచారం ఇస్తుంటే కూడా ఇన్ఛార్జ్గా ఇక్కడికి వచ్చినటువంటి ఈ నియోజకవర్గానికి ఈ ఆమన్గల్ మున్సిపాలిటీకి వచ్చినటువంటి ఇన్ఛార్జ్గా మన రజనక్క, సాయి చంద్ర రజనక్క వచ్చిన క్రమంలో కూడా ఇక్కడ ఉన్న యూత్ అంతా కలిసి అక్క దగ్గరికి వెళ్ళడం జరిగింది. అక్క ఈ వాతావరణం ఇట్లుందంటే తప్పకుండా బ్రదర్ మేము సర్వే చేస్తాం, పార్టీకి వెళ్ళి మమ్మల్ని నియమించింది కాబట్టి పూర్తి సమాచారం పైకి ఇస్తామని చెప్పి ఆ సర్వేలన్నీ కంప్లీట్ అయినాయి. అన్నీ అయినాయి. ఒక 5 రోజుల నుంచి మాజీ ఎమ్మెల్యే గారి దగ్గరికి ఆమన్గల్కి వచ్చినప్పుడల్లా మేమంతా 50-60 మంది టీం పోయి ఎట్లా చేస్తారు 14వ వార్డు అంటే ఇంకా సస్పెన్స్ ఉంది, కొద్దిగా వెయిట్ చేయండి. తీరా ఒక 2 రోజుల ముందు మొన్న తెర మీదకి ఏం తీసుకొచ్చారంటే ఉప్పల వెంకటేష్ అనే వ్యక్తి, రాజు అండ్ టీము వీళ్ళందరూ కలిసి వెంకటేష్ సంబంధించిన వ్యక్తులు, వీళ్ళకి నేను బిఫామ్ ఇయ్యను, వీళ్ళకు ఇస్తే వెంకటేష్ మళ్ళీ ముందుకు వస్తాడు. ఇప్పటికే వెంకటేష్ ఈరోజు నియోజకవర్గంలో చాలా బలంగా ఏర్పడుతున్నాడు. అన్ని సర్పంచ్లను పెళ్లి ఏకగ్రీవంగా సర్పంచ్లు ఆయనే గెలిపించుకున్నాడు. దాదాపు 15-20 వరకు గెలిపించుకున్నాడు. పార్టీలో ఆయనకే పెద్ద పేరుంది. నియోజకవర్గంలో ఆయనకే రేపు ముందంజ ఎక్కువ యూత్ ఆయనకే అట్రాక్ట్ అవుతారు. ఇవన్నీ ఏదో కోణంలో ఆలోచన చేసినట్టుంది. ఆ ఆలోచన చేసే క్రమంలో వెంకటేష్ మనుషులు అనేది ఒక ముద్ర మాకు వేసినట్టు అనిపించింది. దానిలో మేము నిన్న డైరెక్ట్ అడిగేసినాం ఎమ్మెల్యే గారిని, మాజీ ఎమ్మెల్యే గారిని, మీరు మాతోని ప్రతిరోజు మానిటరింగ్ చేసుకోండి, గ్రౌండ్ వర్క్ చేసుకోండి మాతో చెప్తున్నారు. మళ్ళీ మాకు తెలియకుండా అవతల సాయిల్ అనే వ్యక్తితో మళ్ళీ చర్చిస్తున్నారు. ఫైనల్గా మాకు వెంకటేష్ అనే ఒక వర్గాన్ని చూపిస్తారు. సార్ ఒకటి మీకు చెప్తున్నాను, మీరు వర్గాల పోరు మాకు పెట్టొద్దు. ఈరోజు పార్టీ బలం కోసం మేము తెలంగాణ ఉద్యమం నుంచి పార్టీలో పనిచేసిన వాళ్ళం. ఇక్కడ ఉన్న యువత పార్టీ కోసం పనిచేసారు. గతంలో మీరు ఎమ్మెల్యేగా టీడీపీలో ఉన్నప్పుడు అక్కడ ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేగా టీఆర్ఎస్ పార్టీ పిలిచి కేసీఆర్ ఆశీర్వదిస్తే 2014 మీకు పనిచేసినాం, ఆ విషయం గుర్తు చేసిన. 2019లో మీకు పనిచేసినాం, ఆ విషయం గుర్తు చేసిన ఎమ్మెల్యే గారికి. 2024లో కూడా నియోజకవర్గంలో జీజావై సేవా సమితిని పెట్టి 1600 కమిటీలు వేసినాను నియోజకవర్గం మొత్తం తిరిగి. అంటే ఎమ్మెల్యే గారికి అన్ని పనులు చేసి ఈ సమాజం అన్ని చూస్తుంది. ఎవరు కూడా కళ్ళ గంతలు పట్టుకొని లేదు. నేను చేసినటువంటి కార్యక్రమాలు జీజావై సేవా సమితిని పెట్టి 1600 కమిటీలు వేసి ప్రతి మండలాల్లో 100ల సంఖ్యలో నేను యువతను ఆర్గనైజ్ చేసి జయపాలన్న సైన్యం అని చెప్పి రకరకాలుగా పనిచేసినాం. నీకు ఆ రోజు యూత్ ఎవరు అట్రాక్ట్ లేకపోతే నేను అన్ని మండలాల్లో మీటింగ్లు పెట్టి నియోజకవర్గ స్థాయిలో నేను తిరిగి చేసినటువంటి వ్యక్తిని ఈరోజు ఇక్కడ నేను కాదు అభ్యర్థిని, మా అత్తమ్మ ఉన్నది ఉస్పుల ప్రకాష్ ఇమేజ్ ఆమెకు ఉన్నది. ఆమె ద్వారా ఆయన ఉన్న ఇమేజ్తోని ఏరియా మొత్తం ఒకటైరు. గెలిచే టికెట్కు గెలిచే వాళ్ళకి మీరు ఇవ్వండి అని ఒక్కరు కూడా సపోర్ట్ చేయని వ్యక్తికి ఎందుకు మీరు ఆదరణ ఇన్ఫర్మేషన్ ఇచ్చారా? అంటే మార్నింగ్ బీ ఫార్మ్స్ ఇస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు కదా, మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారా, ఏమన్నా చెప్పారా? ఈ రకమైనటువంటి డిస్కస్ వచ్చినప్పుడు డైరెక్ట్ మాజీ ఎమ్మెల్యే గారు ఏం చెప్పారంటే, లేదు మేము అన్ని చూసినాం, అన్ని క్వశ్చన్స్ చూస్తున్నాం, దీనిలో ఒకటి ఆలోచన చేసుకోవాలి, మీరు డబ్బు ఉండాలి, పరపతి ఉండాలి, అక్కడ మహిళ కాబట్టి అదంటే ఒకటే చెప్పేసారు అందరూ. జనబలం వద్దంటనా, డబ్బు వ్యవహారం తీసుకొస్తే ఒకటే చెప్పారు. జనాలు ఏకగ్రీవంగా తీర్మానం చేసి ఈ రోజు 14వ వార్డులో ఏ ఒక్కరు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ అడుగుపెట్టే పరిస్థితి లేదు. 14వ వార్డులు ఈరోజు మాకున్న కాలనీలో ఉస్పుల ప్రకాష్ అంత పేరున్నది. అవతల వ్యక్తులు ఇక్కడ అడుగు పెట్టాలంటే అంత భయపడలేదు. వన్ వేగా ఈరోజు 250-300 ఓట్లను ఒక కాలనీ మొత్తం వన్ సైడ్ డిసైడ్ చేసినాక డబ్బు గురించి ఎందుకు ఆలోచిస్తే, డబ్బు వచ్చేది అదే వస్తుంది. పార్టీకి కష్టపడడం నిజాయితీగా ఉన్నాం మేము, మాకు అవకాశం అని మాట్లాడితే ఇప్పటికెందుకు ఇదంతా ఎందుకు, రేపు టైం ఉంది, ఇంకా రేపు 3 నెలల వరకు బీఫామ్లు ఉన్నాయి, అప్పుడు ఫైనలైజ్ చేస్తాం, నువ్వు తొందరపడకు, ఏమైనా అవకాశం ఉంటే కోఆప్షన్ ఆలోచన చేసుకోండి, మీ ఇద్దరు ఇట్లా ఎవరనంటే ఉండి మహిళ కాబట్టి కోఆప్షన్ మహిళ అనేది సబ్జెక్టు పక్కన పెడితే ఆమె కాడ ఆదరణ ఉన్నది, సాయిల్కి ఇవ్వండి. లాస్ట్ టైం గవర్నమెంట్ ఉన్నప్పుడే ఆయన 0 స్టాండర్డ్లో ఉన్నాడు, 4వ నెంబర్కి వచ్చిండు, ఆయనకు ఆప్షన్ ఇవ్వండి. మగ వ్యక్తి తిరుగుతాడు, మేమంతా కలిసి పని చేసుకొని గెలిపిస్తాం అని చెప్తే కూడా ఇంకా టైం ఉంది, రేపు చెప్తా అని ప్రతిరోజు ఇదే విధంగా టైం ఉంది మీరు గ్రౌండ్ వేసుకొని మభ్య పెట్టి నిన్న ఈవినింగ్ ఫైనల్గా కోఆప్షన్ అనే టాపిక్ తీసుకొచ్చిండు. అది కంక్లూడ్ చేయలేదు. లేకపోతే ఒకటే మాట చెప్పేది ఉండే, మీకు ఉస్పుల సుగునకు ప్రజాదరణ లేదు, లేకపోతే డబ్బు లేదు, ఇంకోటి లేదు అని అంటే మేము ఒప్పుకునేటోళ్ళం. అన్ని క్షుణ్ణంగా మీకు వీడియోలు తీసి గ్రౌండ్ వర్క్ ఎవ్రీ మినిట్ మీకు అన్ని వాట్సాప్ ద్వారా ఇచ్చి మున్సిపల్లో అందరితో సమాచారం తీసుకొని చేసిన తర్వాత కూడా ఫైనల్గా మాకు సమాచారం ఇవ్వకుండా, మీరు కంక్లూడ్ చేయకుండా, ఏది చెప్పకుండా రేపు చూద్దామని వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఉప్పల వెంకటేష్ కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి, అతను కూడా ఒక సీనియర్ నాయకుడు. తలకొండపల్లిలో ఆల్మోస్ట్ బీఆర్ఎస్ పార్టీ నిజంగా మీరన్నట్టు చాలా స్థానాలను కైవసం చేసుకున్న వ్యక్తి. సో ఎవరైనా కూడా పార్టీ కోసమే, పార్టీ సంక్షేమం కోసమే, పార్టీ గెలుపు కోసమే పనిచేయాలి కదా. మరి ఇప్పుడు ఓడిపోయే క్యాండిడేట్ ని తీసుకొచ్చి ఇప్పుడు ఇక్కడ పెడుతున్నారు కదా, మరి దానివల్ల పార్టీకి నష్టం కలుగుతుంది కదా. మీరు ఇంకా పెద్దవాళ్ళ దృష్టికి ఏమైనా తీసుకెళ్లే అవకాశం ఉందా ఈ అంశానికి సంబంధించి? అయితే ఈ సందర్భాన్ని ఫైనల్గా మాకు కంక్లూడ్ చేయలేదు. ఈరోజు ఆమన్గల్ మున్సిపాలిటీలో 15 వార్డులకు సంబంధించినటువంటి బీఫామ్లు అందజేస్తున్న సంగతి మాకు తెలియదు.
మీకు ఇయ్యను అని చెప్పింటే మేము వేరే రకంగా ఆలోచించవచ్చు. పార్టీ కోసం కష్టపడేవాళ్ళం మేము వార్డులో పని చేసుకోవాలని చెప్పిన తర్వాత మార్నింగ్ అంతా మేము వార్డులో పని చేస్తుంటే మున్సిపాల్లో ఒక మీటింగ్ జరుగుతుందని అప్పుడు మాకు తెలిస్తే హుటాహుటిన అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళేసరికి 1వ నెంబరు 5వ నెంబరు 10వ నెంబర్ అనుకుంటే అందరు టకా బీఫామ్ ఇస్తే మేము మాకు ఏం అర్థం కాలేదు. అరే మాకు ఒక మాట చెప్పకుండా ఇప్పుడు బీఫామ్ చేయడం ఏంది, ఏం సార్ ఏం సంగతి అంటే నువ్వు ఏమనేసుకో ఇయ్యం చేయమని ఉల్టాగా మాట్లాడే సందర్భం వస్తుంది. అక్కడనే మాట్లాడు ఎమ్మెల్యే గారు మాట్లాడితే సార్ మీ గతంలో పనిచేస్తాం గెలుపు ఇచ్చే వ్యక్తులను డిసైడ్ మీరు చేయాలి, కానీ ఇప్పుడు మాకు తెలియకుండా మమ్మల్ని ఒక వర్గంగా పక్కన పెట్టి ఉప్పలెంకటేష్ అని ఈ రకంగా మాట్లాడే వ్యవస్థ కరెక్ట్ కాదు. మీకు 2024లో ఉప్పలెంకటేష్ అనే వ్యక్తి ఈరోజు పార్టీలోకి వచ్చిండు. 24లో వచ్చి ఆయన వన్ సైడ్ తలనపల్లి నుంచి ఓట్లు వేయించిండు. ఆ రోజు ఉప్పలెంకటేష్ నువ్వు ఈ పార్టీలో ఉన్నావు, మరి నీ వర్గం నాకు పని చేయదని ఆ రోజు ఎందుకు అనలేకపోతుంది. మళ్ళీ ఉప్పలెంకటేష్ చేసే కార్యాచరణను తట్టుకోలేక నువ్వు ఏదో రకంగా నువ్వు మనసులో పెట్టుకొని ఈరోజు నీ వరకు వస్తే నీకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినప్పుడు అన్ని వర్గాలు పనిచేయాలి అంటే ఇప్పుడు టికెట్ వరకు వచ్చి ఎవరైతే కౌన్సిలర్గా ఆశిస్తారో పార్టీ కోసం కష్టపడ్డారో ప్రజాబలం ఉన్న వ్యక్తి ఆలోచిస్తే నువ్వు ఒక రంగు బురద తల్లే ప్రయత్నం చేసి ఉప్పలెంకటేష్ మనుషులని మాట్లాడుతున్నారు. మీరు దయచేసి నేను ఏ వర్గానికి సంబంధించిన వ్యక్తిని కాదు. ఆ వార్డులో ఉప్పలెంకటేష్ అనే చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కొంతమందికి ఆర్థిక సాయం చేయడం జరిగింది. కొన్ని అక్కడ ఉన్నటువంటి సమస్యలు ముందు వెళ్ళడం జరిగింది. కొంత విద్యాపరంగా కూడా కొన్ని ఆయన నియోజకవర్గ స్థాయిలో అందరు కూడా ఇండ్లు ఇస్తున్నాడు. ఇండ్లకు సంబంధించిన సిమెంటు సీకులు డబ్బులు ఆర్థికమైన అన్నీ చేసుకుంటూ వస్తున్నాడు. కాబట్టి మా వార్డుకే ఆయన చేయలేదు, నియోజకవర్గం మొత్తం పార్టీని బలపరుస్తున్నాడు. అటువంటి వ్యక్తిని మీరు ఉద్దేశపూర్వకంగా ఏదో రాజు అడిగిండో 14 వార్డులు ఇంత స్ట్రాంగ్ నాకేదో మైనస్ అవుతా అని చెప్పి జయపాలరావు గారు మీరు ఉద్దేశపూర్వకంగానే కావాల్సుకొని మమ్మల్ని డైవర్ట్ పొలిటికల్గా మూవ్మెంట్ చేస్తున్నారు. మాకు గ్రూప్ రాజకీయాలు వద్దు, పార్టీ నిర్మాణం మాకు అవసరం. పార్టీలో గెలిచే వ్యక్తికి మరోసారి కూడా మీరు ఆలోచన చేసి బీఫామ్ ఇవ్వాలి. ఏకాభిప్రాయంతో మీరు తీసుకునే నిర్ణయం కరెక్ట్ కాదు. ఓకే, ఇప్పుడు ఆ మీటింగ్ లో మీరు కొంచెం రసాబస చేయడము లేకపోతే నినాదాలు చేయడము ఇవన్నీ చేశారు కదా, ఆ తర్వాత ఏమన్నా పిలిపించి మాట్లాడే ప్రయత్నం చేసిందా మరి మాజీ ఎమ్మెల్యే జయపాల్ యాదవ్? ఆయన గారి ఆలోచన ఒకటే ఉన్నది మేడం. అక్కడ ఎవరైతే తెలివి కల్లోళ్ళు రాజకీయంగా ఎదగొద్దు, రాజకీయంగా కూర్చునే వాళ్ళు ఉండాలి, లేవంటే లేచే వాళ్ళు ఉండాలి. ఆయన దగ్గర ఎవరైతే రాజకీయంగా చిన్న స్థాయిలు దళితులు వీళ్ళు ముందుకు పోకూడదనే ఒక దృఢమైన సంకల్పం ఆయన లోపల మాకు ఈరోజు కనిపిస్తున్నది. ఎందుకంటే మమ్మల్ని పట్టుకొని నీ రాజు నీది మున్సిపాలిటీ కాదు, నువ్వు ఇక్కడ రాకూడదు, నువ్వు తిరగకూడదు అని నన్ను మాట్లాడితే ఈరోజు మీటింగ్లో ఒకటే చెప్పిన నేను, రాజు అనే వ్యక్తి ఏదో జిల్లాల గ్రామానికే చెందిండు, నువ్వు అక్కడనే ఉండాలి, అక్కడ ఉప సర్పంచ్ మాత్రమే, నువ్వు అదే గ్రామానికి నువ్వు అక్కడనే ఉండు, గ్రామం దాటి రావద్దని నీ గతంలో 2024లో నేను పనిచేసినప్పుడు కమిటీలు వేసినప్పుడు సేవా సమితి పెట్టినప్పుడు ఆ రోజు నువ్వు నాకు బార్డర్ చూపించే ఉంటివి. నువ్వు బయటికి వెళ్ళేంత స్థాయి నీది కాదు, బయటికి వెళ్ళొద్దు, నువ్వు ఎందుకు మొబిలైజ్ చేస్తున్నావు, నియోజకవర్గ స్థాయిలో మొత్తం ఎందుకు తిరుగుతున్నావు అని ఆ రోజు ఏమో రాజు అంటే నియోజకవర్గం మొత్తం తిరగాలి, 100 మందిని యూత్ మొబిలైజ్ చేయాలి, తీసుకురావాలి, కమిటీలు అన్నిటికేమో ఆ రోజు రాజు పనికొస్తాడు. ఈ రోజు ఒక అభ్యర్థిని ఏకాగ్రతను నిర్ణయించిన అభ్యర్థిని మాట్లాడితే అక్కడ నేను క్యాండిడేట్ కూడా కాదు, మా అత్తమ్మ వసుపుల ప్రకాష్ అక్కడ నేను కూడా క్యాండిడేట్ కాదు కదా అని మాట్లాడితే నువ్వు రాకూడదు అంటే నీ వారికి పనిచేస్తే నియోజకవర్గం మొత్తం రాజు తిరగచ్చు. ఈ రోజు రాజు వచ్చి ఒక కాలనీలో మంచి వాతావరణం పార్టీ గెలుస్తా అని మేము పూర్తి స్థాయిలో మాకున్న యూత్ని మొత్తం పెట్టుకుని అక్కడ మేము వర్క్ చేస్తుంటే నువ్వు ఈరోజు మాట్లాడమేంది, నువ్వు ఇది కలకుర్తి ఇది ఇక్కడ వరకు రాకూడదు, నువ్వు తిరగకూడదు అని ఆంక్షలు పెడుతున్నావు. ఆంక్షలతో పాటు నేను మాట్లాడితే నువ్వు ఎక్కువ మాట్లాడితే పోలీస్ స్టేషన్ లేసని మాట్లాడింది. నేను చెప్తున్నా, మీరు పోలీస్ స్టేషన్ లేచినా జైల్లో పాలు చేసిన తెలంగాణ ఉద్యమం నుంచి మేము జైలు చూసినాం, పోలీస్ స్టేషన్ ఉంటాం, దేనికి వెనుక పెట్టోళ్ళం కాదు. టీఆర్ఎస్ పార్టీ మీది కాదు, కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ది. తెలంగాణ ఇచ్చినటువంటి ప్రదాత ఆయన నిర్ణయం మేరకు ఆయన ఆశలు ఆయన సూచనలు తప్ప పార్టీ కట్టుబడి పనిచేస్తాం. మీకోసం 3 సార్లు పనిచేస్తాం. రేపు పొద్దుగాల జయపాలరావు గారికి టికెట్ ఇస్తే మేము పనిచేస్తాం, రేపు పొద్దుగాల ఉప్పలెంకటేశ్వర టికెట్ ఇస్తే మేము పనిచేస్తాం, గొలుసుల రెడ్డి గారికి టికెట్ ఇస్తే మేము పనిచేస్తాం. పార్టీ కట్టుబడి ఎవరినో తీసుకొచ్చి పైకెళ్ళి తీసుకొచ్చి ఈరోజు కలగుర్తు నియోజకవర్గంలో పెట్టినా కానీ మేము ఎమ్మెల్యేగా మాకు ఎవరు గుర్తించి తీసుకొచ్చినా వాళ్ళకి పనిచేస్తాం. మేము అటువంటి పార్టీ కట్టుబాటు వ్యక్తులం. కానీ ఈ రోజు నీ అవసరాలు మొత్తం వాడుకున్న తర్వాత నువ్వు వీళ్ళ మనిషి వాళ్ళ మనిషి అని బురద చల్లితే పార్టీ నష్టపోతుంది. పార్టీ ముందుకెళ్ళాలని మా ఆలోచన. మీ ఆలోచన ఏ రకంగా ఉంది? మీరు మరి ఎట్లా ముందుకెళ్ళబోతున్నారా ఇట్లనే, లేకపోతే ఎట్లా ఉంటుంది మీ సమాలోచన ఎట్లా చేస్తున్నారు? ఈ రోజు యుద్ధ వాతావరణం నెలకొంది ఆమనగల్ మున్సిపాలిటీలో. ఇప్పటి టీఆర్ఎస్ పార్టీ చాలా బలంగా ఉన్నది. మున్సిపాలిటీలో ఉన్నటువంటి 14 వార్డు చాలా అద్భుతంగా ఈరోజు మూమెంట్ జరుగుతున్నది. ఇది ఒక వార్డునే డిస్టర్బెన్స్గా ఆలోచన చేస్తారు తప్ప కానీ తప్పకుండా మున్సిపాలిటీలో ఈరోజు తప్పకుండా టీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంటుంది. ఆ చేసుకున్న క్రమంలో ఇంత యుద్ధ వాతావరణం నెలకొంది. పార్టీలో రసబస 2 వర్గాలనే ఒక వాదన మీరు తీసుకొస్తారు. నేను మంచి ఉద్దేశంతో వచ్చి మాట్లాడితే నీ స్టేషన్లు వేస్తా ఇంకోటి వేస్తాను సార్, మానసికంగా చాలా ఇబ్బంది. 20 సంవత్సరాల నుంచి తెలంగాణ పార్టీ కోసం కొట్లాడినా కాబట్టి ఆవేశపూర్వకంగా ఒక మాట అంటే అన్నమేమో
దానిలో తప్పుగా మాట్లాడలేదు. మీరు మమ్మల్ని డైవర్ట్ పొలిటిషియన్ చూపించారు, వర్గాలు చూపించారు కాబట్టి మాకు బాధ అనిపించింది. ఇప్పటికైనా కానీ అంతా వాతావరణం ఉంది. ఈరోజు ఈ వాతావరణాన్ని కూల్గా సరే 10 మందిలో మనం మాట్లాడడం కాదు, ఏదో జరిగిపోయింది, ఆ పార్టీ కోసమే ఉన్న కార్యకర్తలు కదా, ఒక వార్డు కూడా ఇంపార్టెంట్, ఇద్దరు కూర్చోబెట్టి సమాచారం ఇవ్వాలని ఆలోచన చేయాలి. ఇప్పటికీ దాదాపు 2 గంటలు అయిపోతుంది. ఇంకా కొద్దిసేపు అయితే 3 గంటల తర్వాత టైం అయిపోతుంది. ఇటువంటి టైంలో కూడా పిలవకుండా పట్టించుకోకుండా అంటే ఎవరికి నష్టం? జయపాల్ యాదవ్ గారు, మీ ఆస్తులకు నష్టం కాదు, నీకు నష్టం కాదు, పార్టీకి నష్టం. ఈరోజు మున్సిపాలిటీకి నష్టం జరుగుతుంది మీ వల్ల. ఒక్క వార్డన్నా చాలా కీలకంగా ఉంటుంది. ఇక్కడ బీజేపీ కాంగ్రెస్ పాగాయాలని చూస్తున్నది. అయినా కానీ రాబోయే రోజుల్లో తెలంగాణ పార్టీ టీఆర్ఎస్ పార్టీ మళ్ళీ రేపు పొద్దుగాల 2 సంవత్సరాల తర్వాత గవర్నమెంట్ వస్తుంది. అది ప్రజలు నమ్ముతున్నారు. టీఆర్ఎస్ వల్లనే అభివృద్ధి చెందుతుంది. గతంలో బీజేపీ పాలించింది, వాళ్ళు ఏది కూడా వాళ్ళు డెవలప్మెంట్ చేయలేకపోయారు. ఈరోజు కాంగ్రెస్ కూడా 2 సంవత్సరాల నుంచి ఇక్కడ గవర్నమెంట్ ఉన్నది, వాళ్ళు కూడా ఏం చేయలేకపోయారు. టీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ గారు నమ్మిరు, యువత నమ్ముతున్నారు. ఖచ్చితంగా ఇక్కడ 14 వార్డులు ఖచ్చితంగా ఉంటాయి. ఈ 15 వార్డులలో 14వ వార్డు ఇప్పుడు కూడా ఇబ్బందికరంగా ఉంది. ఆ క్యాండిడేట్ కి మరి మీరు సపోర్ట్ చేసే అవకాశం ఉందా, లేదంటే మీరు ఇంకా వేరే ఏమన్నా తదుపరి నిర్ణయం తీసుకుంటారా? ఒక మాటగా ఈరోజు ఎన్నో సంవత్సరాల నుంచి తెలంగాణ పార్టీలో ఉన్నాం, మేము టీఆర్ఎస్లో ఉన్నాం. పార్టీ అభివృద్ధి కోసం మేము 24 కృషి చేస్తాం. ఇప్పుడు కూడా మా దగ్గరికి ఎటువంటి సమాచారం ఇవ్వకుండా మాట్లాడుకుని ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని ఆ 14వ వార్డును దయచేసి పిలిచి కూర్చోబెట్టి పార్టీకి పనిచేసే విధంగా మీరు కూర్చోబెట్టి మాట్లాడితే పార్టీకి పనిచేస్తాం. ఎందుకంటే ఈరోజు నేను ఒక్కరిని ముందుకు రాలేదు, నా వెనక యువత ఉన్నది, 100ల సంఖ్యలో యువకులు ఉన్నారు. ఆ మున్నేళ్ళు ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీలో ఇప్పుడు కూడా అక్కడ జరిగిన వాతావరణంలో 60-70 మంది ఒక కాలనీవాసులే కాదు, మిగతా వార్డులలో ఉన్న యువత మొత్తం ఈరోజు బయటకు వెళ్ళింది. అన్న మనకు అన్యాయం జరుగుతున్నది, పార్టీలో మనం 2 సంవత్సరాల నుంచి కష్టపడుతుంటే అవకాశం ఇస్తలేరు, మనంతా కలిసి ఏదైనా ఒక నిర్ణయం ఇస్తామంటే వాళ్ళందరి నిర్ణయం ఆలోచన మేరకు కూడా నేనున్నా. ఈరోజు టీఆర్ఎస్ పార్టీలో నాకంటూ మాకున్నటువంటి ప్యానల్లో మాకున్నటువంటి ఇప్పుడున్నటువంటి మున్సిపాల్లో 500-600 మంది యువత మా అందరికీ అందుబాటులో ఉన్నారు. మేమంతా కలిసి పనిచేసినాం, తెలంగాణ ఉద్యమం నుంచి పనిచేసినాం. వాళ్ళందరి కోరిక మేరకే వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా, ఏ రకమైనటువంటి ఆలోచన చేసినా ఆ ఆలోచన కట్టుబడాల్సిన సందర్భం నాకున్నది. వ్యక్తిగతంగా నాకేం లేదు, పార్టీ కోసమే ఉన్నది. కాబట్టి పార్టీ రకంగా నష్టం చేస్తే పార్టీకి నష్టం, మాకేం కాదు. మేమంతా మాకు పార్టీ ద్వారా మేము ఏదో ఉద్యోగాలు చేసి పార్టీ ద్వారా పార్టీలో నెలకింత సంపాదించుకుంటున్నాం కాదు, తెలంగాణ కోసం కష్టపడ్డాం. కేటీఆర్ గారు ఒక మాట చెప్పారు మొన్నటికి మొన్న, ఎక్కడైనా లోపల ఇబ్బంది ఉంటుంది, అభ్యర్థించిన ఇద్దరు కావాలనుకున్న సందర్భంలో కూర్చోబెట్టి పెద్దలైనటువంటి వాళ్ళు కూర్చోబెట్టి మాట్లాడుకోవాలి. మన లోపల మన తగాదు ఉండాలి కానీ బయటికి తీసుకురావద్దని ఇంత క్లియర్ అయిపోయిన తర్వాత కూడా ఎమ్మెల్యే గారు జయపాల్ గారికి అర్థమవుతలేదు, మాజీ ఎమ్మెల్యే గారికి. ఎందుకు అట్లా ఆ ధోరణి మీకు ఎందుకు? మీ పార్టీలో ఉంటారా, మీరే పోతారా? ఇంతకీ పార్టీ ఎందుకు ఇట్లా నష్టం చేస్తున్నారు? నేను అడుగుతున్నా. ఇప్పుడు మీరే ఈ పార్టీని బలపరచాలనుకుంటే ఎందుకు విలువలేకపోతున్నారు? ఎందుకు సమాచారం ఇవ్వలేకపోతున్నారు? ఏముంది మీ అంతర్యంలో? ఎక్కడైనా ఎలక్షన్స్ జరిగేటప్పుడు ఖచ్చితంగా ఆశావాహులు అనే వాళ్ళు ఉంటారు. ఒకరు కానివ్వండి, ఇద్దరు కానివ్వండి, 3, 4, 5 ఎంతమంది అయినా ఉండొచ్చు. కానీ ఆ బాధ్యత మొత్తం తీసుకోవాల్సింది అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధి. అయితే ఆ ప్రజాప్రతినిధి లోపం వల్లనే ఈ రోజు ఇక్కడ ఈ సంఘటన చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ఆమన్గల్ మున్సిపాలిటీలోని ఒక వ్యక్తికి టికెట్ ఇస్తామని చెప్పి మభ్యపెట్టి ఇన్ని రోజుల నుంచి కాలం గడుపుతూ వస్తున్నటువంటి మాజీ ఎమ్మెల్యే జయపాల్ యాదవ్ గారు ఈ రోజు సడన్ గా వాళ్ళకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ సమాచారం ఇవ్వకుండా వేరే వ్యక్తికి ఇచ్చినప్పుడు వాళ్ళ యొక్క ఆవేదన మామూలుగా ఉండదు, వర్ణనాతీతంగా ఉంటుంది. ఎందుకంటే ఎన్నో రోజుల నుంచి, ఎన్నో ఇయర్స్ నుంచి కష్టపడ్డ వ్యక్తులు, అలాగే దాదాపు 1 మంత్ నుంచి గ్రౌండ్ వర్క్ చేస్తూ మాకు ఓట్లేయాలని చెప్పి తిరిగే వ్యక్తుల పట్ల ఈ రకంగా మాజీ ఎమ్మెల్యే జయపాల్ యాదవ్ నిరంకుశ ధోరణి అనేది మనం చూడొచ్చు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో అక్కడ ఉన్నటువంటి ఇంకొక లీడర్, అంటే బలమైన లీడర్ గా పుంజుకుంటున్నాడు కాబట్టి ఉప్పల వెంకటేష్ గుప్తా దాదాపు ఈ ఏరియాస్ లో ఎంతో మందికి సేవా కార్యక్రమాలు కానివ్వండి, ఏదైనా ఆపదున్నా సాపతున్నా అన్నిటికీ ఆయన ముందెళ్ళి ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు. సో అటువంటి క్యాడర్ కి చెందిన వ్యక్తి ఈ రాజుకు సంబంధించిన వ్యక్తి వాళ్ళకి టికెట్ ఎందుకు ఇవ్వాలి, వాళ్ళని ఎందుకు బలపరచాలి అని చెప్పే ఒక్క ఉద్దేశంతోనే ఈ రోజు ఆ టికెట్ ని ఎవరైతే ఓడిపోయే క్యాండిడేట్ ఉన్నారో వాళ్ళకి ఇచ్చారని కూడా ఇక్కడ రాజు మాత్రం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి కేసీఆర్ కానివ్వండి, కేటీఆర్ కానివ్వండి, మొన్న కూడా ఒక ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది, ఎవరైతే కొత్తగా యువకులు ఉంటారో వాళ్ళనే ఇప్పుడు టికెట్లు ఇచ్చి గెలుపు గుర్రాల పైన నిలబెడతామని కూడా కేటీఆర్ మొన్న రీసెంట్ గా ఒక ప్రెస్ మీట్ లో ప్రస్తావించడం జరిగింది. కానీ ఇక్కడ మాత్రము ఒంటెద్దు పోకడ అంటారు కదా, ఆ రకంగా ఇక్కడ ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే జయపాల్ యాదవ్ మాత్రం ఒంటెద్దు పోకడ అనే రకంగా మరి పార్టీని నష్టం చేయాలని చెప్పా, లేకపోతే పార్టీని దిగజార్చాలని చెప్పా, ఇప్పటికే ఆల్మోస్ట్ ఈసారి తెలంగాణలో దాదాపు ఈ పాత ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో నిజంగా వాళ్ళు చేసినటువంటి అక్రమాలు, అరాచకాల వల్లే దాదాపు బీఆర్ఎస్ పార్టీ
చాలా వరకు సీట్లు కోల్పోయింది, చాలా వరకు గవర్నమెంట్ కూడా పడిపోయిందని చెప్పుకోవచ్చు. అదే రకంగా అదే ధోరణి మళ్ళీ ఇప్పుడు ఈ ఎలక్షన్స్ లో ప్రవర్తిస్తే గనక ఇప్పుడు కూడా మళ్ళీ ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. కాబట్టి దయచేసి ఈ విషయాన్ని కేటీఆర్ కేసీఆర్ కూడా సమాలోచన చేసి ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే బలమైన లీడర్స్ ఉన్నారో, ఎవరైతే ఆలోచన చేసే వ్యక్తులు ఉన్నారో వాళ్ళకే ఇటువంటి వాటిని ఇవ్వాలని చెప్పి, అలాగే ఎవరైతే కష్టపడే కార్యకర్తలు, ఒక రాజకీయ నాయకుడు నిజంగా ఒక ప్రజాప్రతినిధి కానివ్వండి, ఒక ఎమ్మెల్యేగా కావాలంటే వాటి వెనక ఈ బలం ఉండాలి, కార్యకర్తల బలం అనేది ఉండాలి. ఈ బలం లేకపోతే వాళ్ళు ఆ సీట్లో కూర్చోలేరు. ఖచ్చితంగా కార్యకర్తల యొక్క మార్గనిర్దేశకత్వం వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడి మీటింగ్లు పెట్టి వాళ్ళ యొక్క సమస్యలను విని వాటికి సొల్యూషన్ చెప్పే దిశగా ముందుకెళ్ళాలి. కానీ ఇలా ఒంటెద్దు పోకర్లు చేస్తే ఈ రకంగానే ఉంటాయని చెప్పి కూడా చెప్తున్నారు.